అందరూ అనుకుంటారు సంపద సృష్టించాలంటే చాలా కష్టపడాలి అని. అది నిజమేనా? లేక మన ఆలోచనా విధానంలోనే ఏదో పెద్ద మ్యాజిక్ దాగుందా? ఈరోజు మనం అన్వేషించబోయేది సరిగ్గా ఇదే. థింకింగ్ రిచ్ అంటే ధనవంతులుగా ఆలోచించడం వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసుకుందాం. సరే, ఈ అన్వేషణలో మనం 4 ముఖ్యమైన స్టెప్స్ తీసుకుపోతున్నాం. ముందుగా అసలు థింకింగ్ రిచ్ మైండ్ సెట్ అంటే ఏంటి, అక్కడ్నుంచి యూనివర్సల్ ఎనర్జీని మనవైపు ఎలా తిప్పుకోవాలి, ఆ తర్వాత కొన్ని చాలా సింపుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చూద్దాం. ఇక చివరగా మనల్ని వెనక్కి లాగుతున్న మన పాత మనీ స్టోరీని, దాన్ని ఎలా తిరగరాయాలో తెలుసుకుందాం. ఓకే, మనం మొదలుపెట్టబోయేది ఒక అత్యంత కీలకమైన సూత్రంతో. సంపద అనేది మన ఆలోచనలతోనే మొదలవుతుంది అంటారు కదా. అయితే అసలా ఆలోచనలెక్కడ్నుంచొస్తాయి? మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచే, మన పరిసరాల నుంచే. ఈ సామెత మనందరికీ తెలిసిందే, జైసీ సంగత్ వైసీ రంగత్. ఎంత నిజమో గదా. మనం ఎవరితో సమయం గడుపుతామో వాళ్లలాగే తయారవుతాం. మనం రోజూ ఎలాంటి మాటలు వింటున్నాం, మన చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంది, ఇవ్వే మన ఆర్థిక పరిస్థితిని డిసైడ్ చేస్తాయి. ఇది నిజం. ఈ కాన్సెప్ట్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. చూడండి, 2013లో బిజినెస్ అసోసియేట్స్ మధ్య కోటి అనే పదం చాలా కామన్గా వినిపించడం మొదలైంది. దాని ప్రభావమేమైందో తెలుసా? కేవలం 1 సంవత్సరంలోనే 2014లో ఫస్ట్ టైం టర్నోవర్ 1 కోటికి చేరింది. ఆ తర్వాత 2015లో దాదాపు 2 కోట్లు. ఇక అక్కడ్నుంచి ఆ గ్రోత్ ఆగనేలేదు. ఆలోచించండి, కేవలం ఒక పదం పదే పదే వినడం వల్ల ఎంత మార్పొచ్చిందో. సరే, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవడం ఒక భాగం మాత్రమే. అసలైన మార్పు మన లోపల జరగాలి, మన ఎనర్జీ లెవెల్స్లో జరగాలి. సో ఇప్పుడు మనం విశ్వశక్తిని, అంటే యూనివర్సల్ ఎనర్జీని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. అదే ద పర్పుల్ స్టేట్. ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే ఇది యూనివర్స్లోనే అత్యంత శక్తివంతమైన ఎనర్జీ స్టేట్ అన్నమాట. ఊదరంగుకి హీలింగ్ పవర్, ఇంకా చాలా శక్తి ఉంటుందని ఒక నమ్మకం. ఆ హయ్యెస్ట్ ఎనర్జీ లెవెల్ని మనం రీచ్ అవ్వడమే ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న ఐడియా. మరి ఆ పర్పుల్ స్టేట్ని ఎలా చేరుకోవాలి? దానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. అదే వైలెట్ ఫ్లేమ్ మెడిటేషన్. ఇది చాలా పవర్ఫుల్ విజువలైజేషన్. ఫస్ట్ స్టెప్, మీ చుట్టూ ఒక ప్రకాశవంతమైన ఊదారంగు జ్వాల ఉన్నట్టు ఊహించుకోండి. ఇక రెండో స్టెప్, మీకున్న సమస్యలు, అడ్డంకులు అన్నీ ఆ మంటంలో కాలి బూడిదైపోతున్నట్లు ఫీలవ్వండి. చివరిగా ఆ పవిత్రమైన జ్వాల మీ తల పైనుంచి మీ శరీరంలోకి ప్రవేశించి పాజిటివ్ ఎనర్జీతో, బ్లెస్సింగ్స్తో మిమ్మల్ని నింపేస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి. ఓకే, విజువలైజేషన్ బాగుంది. మరి రోజూ మనం ప్రాక్టికల్గా చేయగలిగేవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మనసుని సంపద వైపు ప్రోగ్రామ్ చేయడానికి ఇప్పుడు కొన్ని చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ చూద్దాం. మొదటి టెక్నిక్ బ్రెత్ మేనిఫెస్టేషన్, అంటే శ్వాసతో మనకు కావలసిని సాధించడం. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ పొట్ట బయటకొచ్చేలా నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోండి. ఆ తర్వాత శ్వాసని హోల్డ్ చేయండి. సరిగ్గా ఈ మూమెంట్లో మన సబ్కాన్షియస్ మైండ్ హై అలర్ట్లో ఉంటుంది. అప్పుడు దానికి ఒక క్లియర్ కమాండ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అదనంగా 10,000 రూపాయలు అందుతున్నాయని. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాసని వదిలేయండి. అసలిది ఎందుకు పనిచేస్తుంది? దీని వెనుక ఉన్న సైకాలజీ చాలా ఇంట్రెస్టింగ్. మనం శ్వాసను అలా బిగపట్టినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఒక సర్వైవల్ ఇష్యూగా చూస్తుంది. సో మనం శ్వాసను వదలడానికి బదులుగా మనమిచ్చిన కమాండ్కి సరే అని ఒప్పుకుంటుంది. ఇది మనసుతో మనం చేసుకునే ఒక స్మార్ట్ డీల్ లాంటిదన్నమాట. ఇక రెండో టెక్నిక్ మిరో టెక్నిక్. ఇది మన కళ్ళని, మనసుని మోసం చేసే ఒక సింపుల్ ట్రిక్. ఒక అద్దాన్ని టేబుల్ మీద ఫేస్ పైకి ఉండేలా పెట్టండి. దానిమీద ఒక ట్రాన్స్పరెంట్ గాజు గిన్నె పెట్టండి. ఇప్పుడు ఆ గిన్నెలో డబ్బు ఒక 500 నోట్లాంటిది పెట్టండి. ప్రతిరోజూ ఆ గిన్నెలోకి చూసినప్పుడు అద్దంలో రిఫ్లెక్షన్ వల్ల డబ్బు డబుల్గా కనిపిస్తుంది. ఇక్కడ పాయింట్ ఏందంటే, మన సబ్కాన్షియస్ మైండ్కి మాటలు కాదు, చిత్రాలు అర్థమవుతాయి. సో అది ఏం చూస్తుందో దాన్నే నిజమని నమ్మేస్తుంది. సరే, ఈ టెక్నిక్స్ అన్నీ సూపర్. కానీ మనలో చాలామందికి ఒక డౌటొస్తోంది. చిన్నప్పట్నుంచి మన బ్రెయిన్లో కొన్ని నమ్మకాలు పాతుకుపోయి ఉంటాయి. అవే మనల్ని వెనక్కి లాగుతూ ఉంటే వాటి సంగతేంటి? డబ్బు సంపాదించడం చాలా కష్టం, ధనవంతులందరూ చెడ్డవాళ్లు, నా దగ్గర డబ్బే నిలవదు, ఇలాంటివి నిజాలు కాదు, మనం నమ్మడానికి ఎంచుకున్న అబద్ధాలు.
ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఈ అబద్ధాలను తీసిపడేసి వాటి స్థానంలో పవర్ఫుల్ సత్యాలను నింపడం. ఎలాగంటే, డబ్బు నా దగ్గరికి చాలా తేలికగా వస్తుంది, నేనొక మనీ మ్యాగ్నెట్ అని. ఒక్క క్షణం నిజాయితీగా ఆలోచిద్దాం. మనకు తెలియకుండానే మన మైండ్ బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి ఏ అబద్ధం రన్నవుతూ ఉండొచ్చో దాన్ని కనిపెట్టగలిగితే అదే మార్పుకు మొదటి అడుగు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటే: మనల్ని ఆపేస్తున్న ఆ నమ్మకం ఒక ఫ్యాక్ట్ కాదు, అది కేవలం మనం నిజం అని యాక్సెప్ట్ చేసిన ఒక అబద్ధం అంతే. దానర్థమేంటంటే దాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చేయొచ్చు. ఈ కొత్త నమ్మకాల్ని బలంగా మార్చాలంటే మన చుట్టూ ఒక సపోర్టివ్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేసుకోవాలి. అందులో 4 విషయాలు చాలా ముఖ్యం. 1 గ్రాటిట్యూడ్, మన దగ్గర ఇప్పుడున్నదానికి కృతజ్ఞతగా ఉండటం. 2 మెంటోర్షిప్, పుస్తకాలివ్వలేని గైడెన్స్ ఒక మెంటోర్ ఇవ్వగలరు. 3 ఎన్విరాన్మెంట్, సంపద సమృద్ధి అనేవి నార్మల్ విషయాలుగా మాట్లాడే సర్కిల్స్లో ఉండటం. ఇక 4ది విజువలైజేషన్. అల్టిమేట్గా పాయింట్ ఏంటంటే మార్పు అనేది మొదట మనసులో జరగాలి. మెంటల్గా మనం ఎప్పటికీ తక్కువకి సెటిల్ అవ్వకూడదు. ఒక్కసారి మన మైండ్ షిఫ్ట్ అయిందంటే చాలు, బయట ఫిజికల్ రియాలిటీ దానంతట అదే ఫాలో అవుతుంది. ఈ మొత్తం కాన్సెప్ట్ను ఈ ఒక్క వాక్యం అద్భుతంగా చెప్తుంది. సమస్య మీరు ఇవ్వలేకపోవడం కాదు, సమస్య మీరు తీసుకోలేకపోవడం. చాలామంది మనకు తెలియకుండానే చిన్నప్పటినుంచి స్వీకరించడానికి ఇబ్బంది పడేలా ప్రోగ్రాం చేయబడ్డారు. మనకు కావలసిందాన్ని మనం వద్దనుకుంటున్నాం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ మనం శ్వాస తీసుకున్నంత సహజంగా, అంత తేలికగా సంపదను స్వీకరించడం నేర్చుకుంటే మన జీవితంలో ఎలాంటి మార్పులు రావచ్చు? రిసీవ్ చేసుకోవడానికి మన లోపల ఉన్న ఆ ఒక్క అడ్డంకిని తీసేస్తే అప్పుడు ఏం సాధ్యమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి.